నమస్తే, నా పేరు దోనరెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ సెట్ గో తెలుగు. సో ఈరోజు మన వీడియోలో టాప్ 4 స్మార్ట్ వాచెస్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ టాప్ 4లో 2 వచ్చేసరికి మనకు అరౌండ్ 20,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. అండ్ ఇంకొక 2 వాచెస్ వచ్చేసరికి మనకు 13,000 to 14,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం అయితే 20,000 ప్రైస్ సెగ్మెంట్ వాచెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గ్యాలక్సీ యాక్టివ్ 2 అనమాట. సో ఈ వాచ్ వచ్చేసరికి మనకు అరౌండ్ 1.5-2 years ముందు అయితే రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ సామ్సంగ్ నుంచి వచ్చేసరికి మనకు వాచ్ 3 అనమాట. కానీ ఇది వాచ్ 3 వచ్చేసరికి ప్రైస్ 32,000 అయితే ఉంటుంది. అంటే అంత ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే యాక్టివ్ 2 అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. సో యాక్టివ్ 2లో కూడా మనకైతే స్మార్ట్ వాచ్కి కావాల్సిన ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు కాల్ లిఫ్ట్ చేయొచ్చు, అంటే బ్లూటూత్ వర్షన్ ఉంది మనకు, అందులో ఎల్టీ వర్షన్ కూడా ఉందన్నమాట. సో ఎల్టీ ఉంటే మనం ఈ సిమ్ అయితే పెట్టుకోవచ్చు, అదే బ్లూటూత్ వర్షన్ అయితే మనకు మొబైల్ తోటి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు కాల్ వస్తే మాత్రం మనకు అక్కడ డైరెక్ట్గా అక్కడే మనము రిసీవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో రిజెక్ట్ చేయొచ్చు, రిసీవ్ చేయొచ్చు, టెక్స్ట్ మెసేజెస్ కానీ లేకపోతే వాట్సాప్ మెసేజెస్ కానీ మనం అయితే రిప్లై ఇవ్వచ్చు. అంటే అక్కడ ఉన్న రిప్లైసే కాదు, కానీ మనకి ఇష్టం ఉన్న రిప్లై అయితే ఇవ్వచ్చు అనమాట. అంటే మనం టైప్ అయితే చేయొచ్చు అనమాట. సో స్మార్ట్ వాచ్కి కావాల్సిన ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఉంది. కానీ అది మనకు 1.5 year 2 years బ్యాక్ వాచ్ కాబట్టి మనకు అందులో SpO2 సెన్సార్ అయితే లేదనమాట. అంటే బ్లడ్ ఆక్సిజన్ మెజర్ చేయడానికి మనకైతే ఆ సెన్సార్ అయితే లేదనమాట. సో వాచ్ 3 వచ్చేసరికి ఆ సెన్సార్ ఉంది, కానీ అది వచ్చేసరికి కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే 32,000 ప్రైస్ సెగ్మెంట్ కాబట్టి సో దాని అంత కన్సిడర్ అయితే చేస్తలేను అనమాట. సో ఇది వచ్చేసరికి మనకు 18,000 to 20,000, అంటే మనకు సేల్ బట్టి, అంటే కొన్నిసార్లు మనకు 18,000 ఉంటుంది, కొన్నిసార్లు 20,000 అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి 19,500 అయితే నడుస్తుంది అమెజాన్లో. సో ఈ వాచ్లో మనకు ఓఎస్ వచ్చేసరికి మనకు ఇందులో టైజన్ ఓఎస్ అయితే ఉంటుంది అనమాట. సో సామ్సంగ్ ఓఎస్ అయితే ఉంటుంది. సో టైజన్ ఓఎస్ వచ్చేసరికి మనకు మంచిగా అయితే ఉంటుంది, అంటే మంచిగా కస్టమైజ్డ్ అయితే ఉంటుంది అనమాట. కానీ ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఉంటుంది. కానీ మనకు థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఎక్కువ ఉండవు, అంటే యాంపుల్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉండవు అనమాట. సో లిమిటెడ్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మిగతా అన్ని స్మార్ట్ వాచ్కి కావాల్సిన ఫీచర్స్ అయితే ఉన్నాయి, అంటే కాలింగ్ కానీ లేకపోతే టెక్స్ట్ మెసేజెస్ కానీ ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం కానీ అన్నీ అయితే ఉన్నాయి అనమాట. సో బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ 1.5 day అయితే వస్తుంది. అంటే మనకు డీసెంట్ యూసేజ్, అంటే జీపీఎస్ ఎక్కువ ఆన్ చేయకుండా డీసెంట్గా మనకు ఏదైనా మెసేజెస్ కానీ కాల్స్ తీసుకోవడం కానీ లేకపోతే మ్యూజిక్ వినడం కానీ అవన్నీ చేసినా సరే మనకు ఆల్మోస్ట్ అరౌండ్, అంటే ఇలాంటి యూసేజ్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 1.5 day అయితే వస్తుంది అనమాట. మనం నెక్స్ట్ స్మార్ట్ వాచ్కి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. సో వచ్చేసరికి నేను ఒక గివ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. మీరు ఇంకా గివ్వేలో పార్టిసిపేట్ చేయలేకపోతే కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఆ పార్టిసిపేషన్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. సో మీరు అక్కడైతే వెళ్ళి గివ్వేలో అయితే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా గివ్వేలో అయితే పార్టిసిపేట్ చేయండి. అంతకంటే ముందు మీరు ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక స్మార్ట్ వాచ్ వచ్చేసరికి, అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకొక స్మార్ట్ వాచ్ వచ్చేసరికి మనకు ఫాజిల్ నుంచి Gen 5 అనమాట. సో ఈ ప్రైస్ వచ్చేసరికి, ఈ స్మార్ట్ వాచ్ ప్రైస్ వచ్చేసరికి యాక్టివ్ 2 కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 3,500, అంటే 3,500 అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి 22,000 నుంచి 23,000 మధ్యలో అయితే ఉంటుంది, అంటే సేల్స్ ప్రకారం దాన్ని బట్టి. అంటే మనకు ఏదైనా సేల్ ఉంటే మనకు కొంచెం ఆల్మోస్ట్ అరౌండ్ 21,500 వస్తుంది. జనరల్గా అయితే మనకు యూజువల్గా ఇప్పుడు చూసినా సరే మీరు 22,500 అయితే ఉంటుంది అనమాట. సో ఈ ప్రైస్ ఈ ఫాజిల్ Gen 5 వచ్చేసరికి అబౌవ్ 20,000 అయితే ఉంటుందన్నమాట. సో అరౌండ్ 20,000 ప్రైస్ సెగ్మెంట్ చెప్తున్నాం కాబట్టి సో ఇది కూడా మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇందులో మంచి విషయం ఏంటంటే, ఈ ఫాజిల్ Gen 5లో మంచి విషయం ఏంటంటే మనకు ఇందులో ఓఎస్ అనమాట. సో ఓఎస్ వచ్చేసరికి వేర్ ఓఎస్ అయితే ఉంటుంది. కానీ వేర్ ఓఎస్ వచ్చేసరికి ఒక కాంప్రమైజ్ అవ్వాలి మనం, అంటే ఒక ప్రో ఉంది, ఒక కాన్ ఉందన్నమాట. ఒక కాన్ వచ్చేసరికి మనము చాలా హెవీ ఓఎస్ అనమాట. ఇది చాలా, అంటే మనకు టైజన్ ఓఎస్తో పోల్చినా సరే లేకపోతే వేరే ఏ ఓఎస్ చూసినా సరే ఈ వేర్ ఓఎస్ వచ్చేసరికి గూగుల్ నుంచి వేర్ ఓఎస్ వచ్చేసరికి చాలా హెవీ అయితే ఉంటుంది అనమాట. అంటే స్మూత్గా అయితే టాస్క్ అయితే పర్ఫామ్ అయితే చేయదు. అంటే మనం ఇనిషియల్గా వాచ్ పర్చేస్ చేసినప్పుడు, మనం యూజ్ చేసినప్పుడు ఓకే అనిపిస్తుంది, డీసెంట్ అనిపిస్తుంది. కానీ మనం 1-2 months అయినాక కొంచెం లాగీనెస్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. అంటే కాల్స్లో రిసీవింగ్లో అలాంటి లాగీనెస్ ఉండదు, కానీ యూజర్ ఇంటర్ఫేస్లో మనకి ఏదైనా మనం వైఫై ఆన్ చేయాలన్నా సరే లేకపోతే ఏదైనా టాస్క్ చేయాలన్నా సరే కొంచెం లాగీనెస్ అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ వాచ్ వచ్చేసరికి మనకు బ్యాటరీ లైఫ్, ఈ వాచ్ బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మనకు సామ్సంగ్ గ్యాలక్సీ యాక్టివ్ 2 కంటే మనకు ఆల్మోస్ట్ హాఫ్ డే అయితే తక్కువ ఉంటుంది. అంటే మనకు సామ్సంగ్ యాక్టివ్ 2లో వచ్చేసరికి మనకు 1.5 day ఉంటే ఇందులో వచ్చేసరికి మనకు 1 day అయితే ఉంటుందండి. 1 day కూడా రేర్గా, అంటే ఆల్మోస్ట్ 20 hours 18 hours అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇందులో ప్రతి ఒక్క ఫీచర్, అంటే యాక్టివ్ 2లో ఎలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకైతే స్టెయిన్లెస్ స్టీల్ ఇంకా మనకు లెదర్ 2 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది కూడా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ 2 వాచ్ మనకు ఆల్మోస్ట్ సిమిలారిటీ ఉంటుంది. అంటే మనకు వేర్ ఓఎస్ కావాలంటే మనకు ఫాజిల్ Gen 5 తీసుకోవచ్చు. అదే మనకు టైజన్ ఓఎస్ సామ్సంగ్ నచ్చుతుంది అని అంటే మనమైతే యాక్టివ్ 2 అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 వచ్చేసరికి బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అరౌండ్ 20,000 అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు 13,000 వచ్చేసరికి 13,000 ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసరికి మనకు ఓపో వాచ్ ఉంది. సో ఓపో వాచ్ దాంతోపాటు మనకైతే అమేజ్ఫిట్ GTR 2 ఉంది. దాంతోపాటు మనకు OnePlus వాచ్ అయితే ఉంది. సో నేను టైటిల్లో కూడా మెన్షన్ చేసిన 4 వాచెస్ చెప్తాను. సో ఇక్కడ 13,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకు ఓపో వాచ్ ఒకటి ఉంది. దాంతోపాటు మనకు అమేజ్ఫిట్ GTR 2 ఉంది. అండ్
మనకు వన్ ప్లస్ వాచ్ అయితే ఉందన్నమాట. సో నేను వన్ ప్లస్ వాచ్ అంతగా కన్సిడర్ అయితే చేయడం లేదు, ఎందుకంటే నాకు వన్ ప్లస్ వాచ్లో చాలా ఫ్లాస్ అయితే అనిపించింది. ఎందుకంటే మనకు థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేసుకోలేము, అసలు ఒక్క యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోలేము. కనీసం మనకు యాక్టివ్ టూలో మనం అయితే కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, అంటే కొన్ని లిమిటెడ్ యాప్స్ అని ఇన్స్టాల్ చేయొచ్చు. కానీ అదే మనము వన్ ప్లస్లో వచ్చేసరికి ఒక్క యాప్ కూడా ఇన్స్టాల్ చేయలేము అనమాట. సో మనకు ప్రీ ఇన్స్టాల్ ఏదైతే యాప్స్ వస్తే అవే అయితే వాడుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో అందులో బ్యాటరీ లైఫ్ బాగుంది, కానీ సో ఆ ప్రైస్ సెగ్మెంట్లీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ వచ్చేసరికి ఒక డీసెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం స్మార్ట్ వాచ్ పర్చేస్ చేయాలి అంటే నాకు బ్యాటరీ లైఫ్ ఇంపార్టెంట్, ప్రతి డే ఎందుకు ఛార్జ్ పెట్టాలి నేను, సో అలాంటి వాళ్ళకైతే అమేజ్ఫిట్ GTR 2 ఇంకా మనకు వన్ ప్లస్ వాచ్ అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు వాచెస్ వచ్చేసరికి నేను ఒకటే వాచ్లా కన్సిడర్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఈ రెండు ప్రైస్ సేమ్ ఉంటుంది, ఫీచర్స్ సేమ్ ఉంటుంది, మనకు బ్యాటరీ లైఫ్ కానీ లేకపోతే వాటర్ రెసిస్టెన్స్ కానీ అన్నీ సేమ్ ఉంటుంది. ఎందుకంటే దీని ప్రైస్ వచ్చేసరికి 13,000, అంటే మనకు వన్ ప్లస్ వాచ్లో మనకు డిస్కౌంట్తో పాటు మనకు 13,000 వస్తుంది. సో అమేజ్ఫిట్ GTR 2 వచ్చేసరికి మనకు MRP 13,000 అనమాట. సో 13,000 ప్రైస్ సెగ్మెంట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వచ్చేసరికి 5 అట్మాస్ఫియర్ ATM. సో ప్రతి వాచ్ ఇప్పుడు నేను ఇంతకుముందు ఫాజిల్ గురించి చెప్పినా సరే, యాక్టివ్ 2 గురించి చెప్పినా కూడా ప్రతి ఒక్క వాచ్ వచ్చేసరికి 5 ATM అయితే ఉంటుంది అనమాట. అంటే మనకు 50 మీటర్ వాటర్ డెప్త్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ అరౌండ్ 90 మినిట్స్ వరకు అయితే అక్కడ ఉండొచ్చు, అంటే 90 మినిట్స్ అయితే స్విమ్ చేయొచ్చు 50 మీటర్స్ డెప్త్లో. సో ప్రతి ఒక్క వాచ్కి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క వాచ్కి అయితే 5 ATM వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు 13,000 ప్రైస్ సెగ్మెంట్లో మీరు అమేజ్ఫిట్ GTR 2 అయినా సరే లేకపోతే వన్ ప్లస్ వాచ్ తీసుకున్నా సరే ఈక్వలెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు వన్ ప్లస్ ఫ్యాన్ అయితే మీరు అదైతే వెళ్ళొచ్చు, అంటే వన్ ప్లస్ వాచ్ అయితే తీసుకోవచ్చు. అట్లా ఏం కాదు, నాకు ఒక పర్టికులర్ బ్రాండ్ అయితే ఏం లేదు, అంటే మీరు కొంచెం ఆ స్పోర్టీ ఫినిష్ కావాలి, ఆ స్పోర్టీ లుక్ కావాలి, అంటే క్లాసిక్ అవసరం లేదు, నాకు ఒక స్పోర్టీ లుక్ కావాలంటే మీరు అమేజ్ఫిట్ GTR 2 అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక వాచ్ వచ్చేసరికి ఓపో వాచ్. సో ఓపో వాచ్ మనకైతే 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇంతకుముందు చెప్పిన వాచెస్లో కూడా 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, అంటే ఒకటి 42 మిల్లీమీటర్, ఇంకొకటి 46 మిల్లీమీటర్, లేకపోతే 44 మిల్లీమీటర్, అంటే వాచ్ బ్రాండ్ బట్టి దాని వేరియంట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో మీకు నచ్చిన సైజ్ అయితే తీసుకోవచ్చు. కానీ అదే ఓపోలో వచ్చేసరికి మిల్లీమీటర్ మనకు ఆ సైజు డయల్ సైజ్తో పాటు మనకు ఫీచర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి అనమాట. అదే మనకు 42 మిల్లీమీటర్ వచ్చేసరికి మనకు ఓపో వాచ్లో 42 మిల్లీమీటర్ వచ్చేసరికి 14,000 అవుతుంది. అదే మనకు 46 మిల్లీమీటర్ 44 మిల్లీమీటర్ వచ్చేసరికి మనకు అరౌండ్ 17,000 ఉందన్నమాట. అంటే ప్రైస్ చేంజ్తో పాటు మనకైతే ఫీచర్స్ కూడా చేంజ్ అయినాయి. సో నేను 17,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే ఇప్పుడైతే నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను 14,000 ప్రైస్ సెగ్మెంట్ గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. సో 14,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకైతే 42 మిల్లీమీటర్ అయితే డయల్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. సో మనకైతే ఒక డీసెంట్ డయల్ సైజ్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకు నాలాగా థిన్ హ్యాండ్ ఉన్న వాళ్ళకైతే 42 మిల్లీమీటర్ అయితే మంచిగా అయితే సెట్ అవుతుంది అనమాట. సో ప్రైస్ వచ్చేసరికి 14,000. అండ్ ఇందులో స్పెషల్ ఫీచర్ వచ్చేసరికి ఇందులో కూడా మనకైతే వేరే ఉందన్నమాట. సో దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మనకు ఓపో వాళ్ళే చెప్పారు ఆల్మోస్ట్ అరౌండ్ 2 to 3 డేస్ అయితే వస్తుందన్నమాట. సో జెన్యున్గా కూడా మనకైతే 1.5 డే నుంచి అయితే 2 డేస్ అయితే ఈజీగా అయితే రావడం జరుగుతుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే మనకు ఫాజిల్ ఇంకా సామ్సంగ్ కంటే కొంచెం అహెడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మనకైతే ఇందులో వేరేస్ ఉంది కదా, సో ఇందులో కూడా మనకైతే ల్యాగ్ అయితే ఉంటుంది. అండ్ మిగతా స్మార్ట్ వాచ్లో ఏదైతే వర్క్ చేస్తుందో, అంటే మిగతా స్మార్ట్ వాచ్లో మనకు ఎలాంటి ఫీచర్స్ అయితే కావాలో ప్రతి ఒక్క ఫీచర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. కానీ ఈ వాచ్ని ఎందుకు ప్రిఫర్ చేయరు అంటే, సో మనకు సామ్సంగ్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు ఈ వాచ్ కంటే, ఎందుకంటే దాని డైల్ వచ్చేసరికి మనకి ఈ వాచ్ డైల్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ యాపిల్ లాగా ఉంటుందన్నమాట. సో మనకు పక్కన పెట్టినా సరే ఏది యాపిల్ ఏది ఓపో వాచ్ అనే కన్ఫ్యూజన్ అయితే ఉంటుందన్నమాట. సో మనకు చాలా డిఫరెన్స్ చాలా సిమిలారిటీస్ అయితే ఉంటాయి అనమాట. అదే మనకి ఇక్కడ మిగతా వాచ్ ఇప్పుడు ఈ ఒక్క వాచ్ కాకుండా నేను మిగతా చెప్పిన 4 వాచెస్ వచ్చేసరికి అన్ని రౌండ్ డైల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకైతే స్క్వేర్ డైల్ అయితే ఉంటుంది అనమాట. సో చాలామంది అయితే స్క్వేర్ డైల్ నచ్చదు, అంటే నచ్చిన వాళ్ళకి మరీ నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి అస్సలు నచ్చదు. సో ఓపో వాచ్ వచ్చేసరికి మనకు స్క్వేర్ డైల్ అయితే ఉంటుంది. మిగతా స్మార్ట్ వాచ్కి కావాల్సిన ఫీచర్స్ అయితే అన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంతే ఈ వీడియోకి అయితే. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.